ఈ ఎఫెసీ సంఘం అన్నీ చేసుకుంటూ వస్తుంది, కానీ ఏం లేదు, మొదటి ప్రేమ కోల్పోయింది. ప్రారంభ దినాల్లో ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ? ఎవరి పట్ల మొదటి ప్రేమ? మొదటి ప్రేమ టువర్డ్స్ వన్ అనదర్ అండ్ టువర్డ్స్ గాడ్. ఇట్ ఈస్ బోత్ టు గాడ్ అండ్ టు పీపుల్. అందుకే క్రాస్ చూడండి, వీ నీడ్ టు లవ్ గాడ్ ఫస్ట్ అండ్ లవ్ వన్ అనదర్. క్రీస్తు ఈరోజు చెప్పేది కూడా ఆ సంఘానికి, సంఘం ద్వారా ఈరోజు మనందరికీ కూడా ఆ ఒక మెసేజ్, నాట్ జస్ట్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్, ఆల్ ద చర్చెస్ ఆన్ దిస్ గ్లోబ్. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఈ ఎఫెసీ సంఘము రైట్ డాక్ట్రిన్, రైట్ టీచింగ్లో ఎదిగి 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 సరైన బోధ తెలుసుకొని ఆ స్థాయిలో ఉండి చిన్న బేసిక్ ఏంటంటే మనుషుల్ని ఎలా ప్రేమించాలో అది కొదువైపోయారు వాళ్ళు. అన్ని రైట్ టీచింగ్ ఏంది, రాంగ్ టీచింగ్ ఏంది అన్నీ తెలుసుకున్నారు, బట్ దే హ్యావ్ లాస్ట్ ద లవ్. అది యేసయ్య ఈరోజు మీ మీద ఒక తప్పు మోపుచున్నానని అని చెప్తున్నాడు. ఆ లవ్ కూడా, అన్లెస్ వీ లవ్ గాడ్ వీ కెనాట్ లవ్ వన్ అనదర్ కదా. యేసయ్యని అంతగా ప్రేమించకపోతే మనుషులను ప్రేమించలేం. ఐ లవ్ యూ లార్డ్ అని పాడతాము, బట్ we hate our brother, we hate our sister, we don't show the love. తప్పులు వెతుకుని తప్పులు మాట్లాడుతుంటాం. ఇవంతా రేపు why did Jesus give us these letters, these messages, this information? రేపు ఇటువంటి చిన్న ఏరియాస్లో కూడా Jesus doesn't want us to miss going into eternity. అన్ని విషయాలు, నేను రక్షణ పొందా, నేను బ్యాప్టిజం తీసుకున్నా, మంచి క్రియలు అన్నీ చేస్తూ వస్తున్నా, రోజు బైబిల్ చదువుకుంటున్నా, రోజు వాక్యం చదువుకుంటున్నా, పాటలు పాడుతున్నా, దేవుని స్తుతిస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కానుక ఇస్తున్నా, అన్ని విధాలుగా సంఘంలో ఎలా బలపరచాలో, ఎలా సహకరించాలో, ఎలా సహాయంగా ఉండాలో అన్నీ చేస్తున్నా. కానీ అన్నీ చేస్తున్నాం, వి ఆర్ గుడ్ ఇన్ అవర్ వర్క్స్, బట్ మన నేచర్ ఎలా ఉంది? హౌ ఇస్ అవర్ హార్ట్? అది యేసయ్య చూస్తున్నాడు. అందుకే జీసస్ నోస్ నాట్ జస్ట్ అబౌట్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ ద చర్చ్, జీసస్ ఆల్సో నో ద వీక్నెసెస్ ఆఫ్ ద చర్చ్. చాలా వరకు మనం బయట చూసినప్పుడు ఒక సంఘము ఎదిగిపోతుంది, నంబర్స్ మల్టిప్లై అవుతున్నారు, దే ఆర్ గ్రోయింగ్ అని వీ కెన్ ఓన్లీ సీ ద స్ట్రెంగ్త్, వీ కెనాట్ సీ ద వీక్నెస్. యేసయ్యకి మన బలము తెలుసు, మన బలహీనతలు కూడా తెలుసు, సంఘం యొక్క బలము తెలుసు.